ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే 4 మరియు 272 మధ్య గల 6 యొక్క గుణించాలి అన్నాడు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అన్నాడు కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకోండి. 272 + 6 278. సగటు అన్నాడు కాబట్టి దీన్ని ఆఫ్ చేయండి, మన డైరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 160 చేయండి. లేదంటే దీని మధ్య 4 ఆఫ్టర్ 6 ఫ్యాక్టర్ ఏమొస్తుందంటే మనం ఆ 6 ఫ్యాక్టర్ మనం చెక్ చేసుకోవచ్చు. 6 1 6 కాబట్టి 6 ఈ సెట్స్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక 12 ఇట్లా 13. ఈ లాస్ట్ నెంబర్ ఇక్కడ 272 కంటే ఈ 272 6తో డివైజ్ అవుతుందా కాదా మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ లాస్ట్ టర్మ్ అవుతుంది. 6తో దీని డివైజబుల్ కావాలంటే ఏం చేస్తాం, 6 4 = 24, 22 ఉంటుంది. 22 అంటే ఇంకెంత ఎక్స్ట్రా ఉంది మనకి ఇక్కడ, 4 = 24 అంటే 3 = 18. 18 రావాలంటే దీంట్లో ఎంత తీసేయాలంటుంది, ఇంకా మనం 4 తీసేయాలంటే లాస్ట్ నెంబర్ ఇక్కడ మనం ఎంత అవుతుంది, 274 అనేది లాస్ట్ నెంబర్ అవుతుంది. 274 ఇంకోసారి చెక్ చేసుకోండి. 274 6తో డివిజిబుల్ అవుతుందా చూసుకోండి. 2 6 4 = 24 అంటే ఇక్కడ 34. ఇది డివిజిబుల్ అయ్యే నెంబర్ చెక్ చేసుకోవాలి. 272 బిఫోర్ నెంబర్ చెక్ చేసుకోవాలంటే 2 6 = 24 అంటే 32 ఉంది. 32 అంటే 6 5 = 30 అంటే 2 తగ్గిస్తే సరిపోతుంది. అంటే మనకు 270. ఈ లాస్ట్ నెంబర్ ఏమయ్యే అవకాశం ఉంటుంది, ఇది 270. మళ్ళీ ఒకసారి చూడండి, 270 7తో డివిజిబుల్ అవుతుందా, సారీ 6 కదా, 6 4 = 24, 4 24 అంతే కదా, 30, 6 × 30 అంటే 6 స్టార్టింగ్ నెంబర్ 6 12 30 18 అప్ టు మనకి ఎంత కావాలి 270. వీటి యొక్క అడిషన్, వీటి యొక్క యావరేజ్ కావాలంటుంది. అంటే ఈ నెంబర్స్ మనకి మధ్యలో ఎన్ని ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఉన్నాయి. ఇంత పెద్దగా చేయడం కంటే ఫాస్ట్ ట్రాక్ మెథడ్లో మనం ఇట్లా చేసుకోవచ్చు. ఈ లాస్ట్ నెంబర్కి 6 యాడ్ చేసి దీన్ని బై 2 చేయండి, మీకు యావరేజ్ ఆన్సర్ వస్తుంది. ఇది షార్ట్కట్ మెథడ్. ఓకేనా, షార్ట్కట్ మెథడ్ ఇట్లా చేసుకోవచ్చు. అంటే ఇంత లెంత్గా చేయకుండా మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి మనకు 10th చాలా ఉన్నాయి ఇట్లాంటి క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలంటే σn సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటాం మనం, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n అంటే ఒక 10 20 అట్లా. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1/2 ఈజ్ ఈక్వల్ టు, ఇంకోటి σn², సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 2 న్యాచురల్, ఫస్ట్ n న్యాచురల్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఈ ఇంపార్టెంట్ అండి, 3 ఫార్ములాస్. న్యాచురల్ నెంబర్స్ దీనికి ఏం చేస్తాం, σn²కి n × n + 1 2n + 1/6. ఇక లాస్ట్ వన్ 6 σn³ ఇది కూడా గుర్తుపెట్టుకో. σn³ అంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. దీనికి ఫార్ములా n² × n + 1² ఏం లేదు, దీనికి స్క్వేర్ చేసి సరిపోతుంది. దీనికి ఇదే ఉంది కదా, దీనికి స్క్వేర్ చేసినా మనకు ఇదే వచ్చేస్తుంది క్యూబ్స్కి. ఇట్లా లింకేజ్ అనేది ఉంటుంది. అయితే మనకు గుర్తుపెట్టుకున్నాల్సినవి ఏంది, ఇప్పుడు మనకు 3 వచ్చినాయి మనకి ఇక్కడ. σn ఒకటి వచ్చింది, σn² ఒకటి వచ్చింది, σn³ వచ్చింది. σn అంటే ఏంది, n × n + 1/2 కదా. ఇది ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుందండి. n × n + 1 × 2n + 1/6. ఇది n² × n + 1² లేదా n × n + 1/2 డినోమినేటర్ అండ్ న్యూమరేటర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఫస్ట్ n న్యాచురల్ σn i = 1 to 10 అడగచ్చు, 1 to 20
ఇట్లా ఏవ్స్ 1 to 10 ఇవన్నీ స్క్వేర్స్ క్యూబ్స్ చేయకుండానే మనం ఈ బేసిక్స్ రూల్ ప్రకారం మనం సొల్యూషన్స్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ ఏఏ ఫౌండేషన్స్ సంగారెడ్డి. ఓకే, బాయ్.